నమస్తే, వెల్కమ్ టు ఫోర్సైట్స్ టీవీ స్పెషల్ డ్రైవ్. ఎవరు ఊహించని విధంగా బంగారం ధరలపై గంటల్లోనే సీన్ రివర్స్ అయింది. అయితే ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధంతో తీవ్ర ఉద్రిక్తకర పరిస్థితులు ఏర్పడటంతో ఈ 2 రోజులుగా బంగారం ధరలు పెరుగుతూ వచ్చాయి. కానీ ఒక్కసారిగా ధరల్లో ఊహించని మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అయితే సోమవారం ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. ఈ పరిణామంతో కొనుగోలుదారులు ఊరట చెందుతున్నారు. పసిడి ధరలు కుప్పకూలడంతో కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. సోమవారం 10 గ్రాముల బంగారం ధరలు 3,290 తగ్గింది. అయితే ఈ తగ్గింపు తర్వాత ప్రస్తుతం హైదరాబాద్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1,69,800కి పడిపోయింది. నిన్న ఈ రేటు 1,73,090 వద్ద స్థిరపడింది. ఆదివారంతో పోలిస్తే 3,290 రూపాయలు డౌన్ అయింది. ఇక 22 క్యారెట్ల ధర 1,55,650కి తగ్గిపోయింది. నిన్న 1,58,650కి కుప్పకూలింది. నిన్నటితో పోలిస్తే 3,000 రూపాయలు తగ్గింది. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని హతమార్చిన క్రమంలో ఇరాన్ కూడా ప్రతీకార దాడులకు దిగింది. దీంతో యుద్ధం మరింత తీవ్ర స్థాయికి ముదరడంతో స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. యుద్ధం కారణంగా మరింత భారీగా పెరిగే అవకాశం ఉందని అంచనాలు వస్తున్నాయన్నమాట. అయితే రానున్న కొద్ది రోజుల్లో బంగారం ధర 2 లక్షల రూపాయలకు, వెండి ధర 4 లక్షల రూపాయలకు చేరుకుంటాయని నిపుణులు భావిస్తున్నారు. ఎవరూ ఊహించిన విధంగా బంగారం ధరలపై గంటలోనే సీన్ రివర్స్ అయింది. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధంతో తీవ్ర ఉద్రిక్తకర పరిస్థితులు ఏర్పడటంతో 2 రోజులుగా బంగారం ధరలు పెరుగుతూ వచ్చాయి. కానీ ఒక్కసారిగా ధరల్లో ఊహించని మార్పులు చోటు చేసుకుంటున్నాయి. సోమవారం ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. ఈ పరిణామంతో కొనుగోలుదారులు ఊరట చెందుతున్నారు. పసిడి ధరలు కుప్పకూలడంతో కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. సోమవారం 10 గ్రాముల బంగారం ధరలు 3,290కి తగ్గింది. ఈ తగ్గింపు తర్వాత ప్రస్తుతం హైదరాబాద్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1,69,800కి పడిపోయింది. నిన్న ఈ రేటు 1,73,090 వద్ద స్థిరపడింది. ఆదివారంతో పోలిస్తే 3,290 రూపాయలకు డౌన్ అయింది. ఇక 22 క్యారెట్ల ధర 1,55,650కి తగ్గిపోయింది. నిన్న 1,58,650కి కుప్పకూలింది. నిన్నటితో పోలిస్తే 3,000 రూపాయలు తగ్గింది. ఇక ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని హతమార్చిన క్రమంలో ఇరాన్ కూడా ప్రతీకార దాడులకు దిగింది. దీంతో యుద్ధం మరింత తీవ్ర స్థాయికి ముదరడంతో స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. యుద్ధం కారణంగా మరింత భారీగా పెరిగే అవకాశం ఉందని అంచనాలు వెలువడుతున్నాయి. రానున్న కొద్ది రోజుల్లో బంగారం ధర 2 లక్షల రూపాయలకు, వెండి ధర 4 లక్షల రూపాయలకు చేరుకుంటాయని నిపుణులు భావిస్తున్నారు. అయితే వెండి కూడా బంగారం బాటలోనే పరుగులు పెడుతుంది. సామాన్యులకు అందనంత ఎత్తుకు చేరి సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది.
గురువారం ఢిల్లీ బులియన్ మార్కెట్లో కిలో వెండి ధర ఏకంగా ₹1000 పెరిగి జీవితకాల గరిష్ట స్థాయి అయిన 1.40 లక్షలకు చేరింది. ఇక హైదరాబాద్ మార్కెట్లో అయితే ఈ ధర ఇప్పటికే 1.50 లక్షల అంటే 1.5 లక్షలకు మార్కును దాటేసిందనమాట. ఈ అనూహ్య పెరుగుదల కొనుగోలుదారులకు తీవ్ర షాక్ ఇస్తుంది. ఈ ఏడాదిలో వెండి ధరలు పెరుగుదల అసాధారణంగా ఉంది. గత ఏడాది చివరి నాటికి 89,700 వద్ద ఉన్న వెండి ఇప్పటి వరకు ఏకంగా ₹50,300 పెరిగింది. ఒకే సంవత్సరంలో వెండి ధర 50% పైగా పెరగటం ఇదే మొదటిసారి కాగా గత 10 ఏళ్లలో ఇదే అత్యధిక వార్షిక పెరుగుదల కావడం గమనార్హం. అయితే వెండి ధరల పెరుగుదలకు పలు జాతీయ అంతర్జాతీయ కారణాలు దోహదం చేస్తున్నాయి. అంతర్జాతీయంగా వాణిజ్య అనిశ్చిత, అమెరికా ఫెడ్ వంటి రేట్లను తగ్గించే సూచనలతో పెట్టుబడిదారులు డాలర్, బాండ్ల నుంచి బంగారం, వెండి వంటి విలువైన లోహాల వైపు మళ్లుతున్నారు. దీనికి తోడు ఎలక్ట్రానిక్ వస్తువులు, పారిశ్రామిక రంగాల్లో వెండి వినియోగం పెరగటం కూడా డిమాండ్ను పెంచుతుంది. దేశీయంగా పండుగల సీజన్ కావటం, రూపాయి విలువ క్షీణించడం వంటి అంశాలు కూడా ధరల పెరుగుదలకు మరింత ఊతమిస్తున్నాయి. అయితే స్పాట్ మార్కెట్లోనే కాకుండా ఫ్యూచర్స్ ట్రేడింగ్లోనూ వెండి కొత్త శిఖరాలను అధిరోహించింది. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్లో డిసెంబర్ కాంట్రాక్ట్ ధర 2.63% పెరిగి 137,530కి చేరింది. అలాగే 2026 మార్చ్ కాంట్రాక్ట్ కూడా 2.53% లాభపడి 138,847 వద్ద ట్రేడ్ అయింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ వెండి ధర $45 దాటి ఆల్ టైమ్ రికార్డును నమోదు చేయటం ఈ పెరుగుదలకు అద్దం పడుతుంది.